హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. మనం ఈ వీడియోలో మంచి అలవాట్లు అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. రావులపాలెం అనే ఊళ్ళో గౌతమ్, శేషు, ప్రసాద్, శ్రీను అనే నలుగురు పిల్లలు ఒకే తరగతిలో చదువుతున్న వేరువేరు పాఠశాలలకు చెందిన నలుగురు స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే తయారై పాఠశాలలకు వెళ్ళిపోయి మళ్లీ సాయంత్రానికి ఇళ్లకి వచ్చి పాఠశాలలో ఏం చెప్పారో ఒకరికి ఒకరు చెప్పుకుని కాసేపు కలిసి చదువుకుని మళ్లీ తమ ఇళ్లకు వెళ్ళిపోయేవాళ్లు. ఇది ఇలా ఉంటే ప్రతిరోజు పాఠశాలకు వెళ్లే ముందు గౌతమ్కి టీవీ చూస్తూ తిండి తినడం అలవాటు. అలా చేస్తుంటే గౌతమ్ బామ్మ ఇలా అంటుంది, ఏరా గౌతమ్, తినేటప్పుడు అలా దృష్టి ఎక్కడో పెట్టి తినడం మంచి అలవాటు కాదురా. ఆ తిండి వంట పట్టదు. ఆ టీవీ కట్టేసి తిను ప్రశాంతంగా అని చెప్పింది. అప్పుడు గౌతమ్ బామ్మ మాట లెక్క చెయ్యకుండా టీవీ చూస్తూనే ఉన్నాడు. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి ఇలా అంటుంది, ఏరా గౌతమ్, నాన్నమ్మ చెప్పింది వినిపించలేదా? టీవీ ఆపేసి తినమంటున్నారు కదా. ఎన్నిసార్లు చెప్పాను పెద్దవాళ్లు చెప్పిన మాట వినకపోవడం మంచి పద్ధతి కాదు అని అంటూ ఆమె స్వయంగా రిమోట్ తీసుకుని టీవీ ఆపేసింది. అదేవిధంగా మిగతా పిల్లలు శేషు, ప్రసాద్, శ్రీను ఇళ్లలో కూడా ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రులు చెప్పే మాటలే. ఇది చెయ్యకు, మంచి పద్ధతి కాదు, అలా ఉండు, ఇది మంచి అలవాటు, అది కాదు అంటూ ఆ పిల్లలకి తమ పెద్దవాళ్లు మంచిని బోధిస్తూ ఉండడం అన్ని ఇళ్లతో పాటు ఆ ఇళ్లలో కూడా పరిపాటి అయిపోయింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు శ్రీను చదివే పాఠశాలలో మంచి అలవాట్లు అనే అంశం మీద వ్యాసం రాసుకురమ్మన్నారు. అందులో గెలుపొందిన వారిని క్లాస్ లీడర్ చేస్తానని తన టీచర్ చెప్పడంతో శ్రీను వచ్చి ఆ విషయాన్ని తన ముగ్గురు స్నేహితులతో పంచుకున్నాడు. అప్పుడు శేషు ఇలా అంటున్నాడు, ఓస్ అంతేనా? మంచి అలవాటంటే పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలి. ప్రతిరోజు పాలు తాగాక ఒక ఉడకపెట్టిన కోడిగుడ్డు తినాలి. అంతేనా? ప్రతి ఆదివారం మన బట్టలు మనమే ఉతుక్కోవాలి. సోమవారం పాఠశాలకు వెళ్లేసరికి పుస్తకాలు, కావలసిన వస్తువులు అన్నీ సర్దుకుని ఉండాలి. ఇలా ప్రతిరోజు ఎవరింట్లో పెద్దవాళ్లు మంచి అని చెబుతున్నారో అవన్నీ వ్యాసంలో రాయాలని చెబుతున్నారు. అప్పుడు గౌతమ్ ఇలా అంటున్నాడు, అరే, అలా అన్నీ చెప్పి వాడిని తికమకపరచకండి. మనం ఒక క్రమ పద్ధతిలో అన్నీ అనుకొని వాడితో వ్యాసం రాయిద్దాం. ఒక పని చేద్దాం, ఎక్కడైనా ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ చక్కగా చల్లగాలిలో కూర్చొని ఈ వ్యాసం సంగతి పూర్తి చేద్దాం అని చెప్పడంతో నలుగురూ కలిసి సైకిళ్ళ మీద ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూర్చొని మంచి అలవాట్లు అంటే ఏంటో, అవి ఎలా అవలంబించాలో తమ పెద్దవాళ్లు చెప్పిన వాటితో ఆ వ్యాసాన్ని రాస్తున్నారు. ఇంతలో ఒక పెద్ద రాయి చాటు నుండి ఒక ఏలియన్ అక్కడికి వచ్చి ఇలా అంటుంది, పిల్లలు, మీ వ్యాసానికి మంచి అంశాలు నేను చెప్పనా? అనేసరికి పిల్లలు అప్పటికే అలాంటి ఏలియన్స్ గురించి సినిమాల్లో అవి చూసి ఉండడం, అవి పిల్లలకి సహాయం చేస్తాయని నమ్మడం వల్ల దానిని చూసి భయపడకుండా ఇలా అంటున్నాడు గౌతమ్, మీ ఏలియన్ సినిమాల్లోనే కాక నిజంగా బయట కూడా సహాయం చేస్తారా? అందుకే కదా వచ్చాను. ఇప్పుడు మీరు రాసే మంచి అలవాట్లు వ్యాసాన్ని నేను చెప్పనా? చెప్పు ఏలియన్. మంచి అలవాట్లు అని మీ వాళ్ళు చెప్తున్నవి మంచి అలవాట్లే, కానీ మనిషి ఆ మంచి దాటుకుని వచ్చేసి ఇప్పుడు వేరే అవసరాలలో పడిపోయాడు. ఆ అవసరాల వల్ల మీ భూమికి చెడు జరుగుతుంది. కాబట్టి ఇకనైనా మీరు నేర్చుకునే మంచి మీ బామ్మలు, తాతల కాలం నాటిది కాకుండా రేపటి మీ పిల్లలు, మనువల కాలానికి ఉపయోగపడే మంచిని గురించి ఆలోచించండి అని చెప్పింది. అప్పుడు ఆ పిల్లలు ఏమీ అర్థం కానట్టు అలా ఏలియన్ ముఖాన్నే చూస్తున్నారు. అప్పుడు ఏలియన్ ఇలా అంటుంది, మీకు నా మాటలు అర్థమవ్వలేదని నాకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పండి. అప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న మంచి అలవాట్లు ఏంటో మీకే అర్థమవుతాయి అని అనడంతో పిల్లలు చాలా ఆసక్తిగా
ఏలియన్ ఏ ప్రశ్న అడగబోతోందా అని ఎదురుచూస్తున్నారు. అప్పుడు ఏలియన్ ఇలా అంటుంది, మీలో ఎంతమంది ఇళ్లలో మీకు అవసరం లేకపోతే లైట్లు, ఫ్యాన్లు, టీవీలు ఇలాంటి విద్యుత్ పరికరాలను ఆపమని చెబుతారు? మా నాన్నమ్మ ఎప్పుడూ చెబుతుంది. మరి నువ్వు ఎన్నిసార్లు విన్నావు ఆ మంచి మాట? అంటే గౌతమ్ తల వంచుకున్నాడు. అలాగే ఆ తరువాత ఎంతమంది మీలో సరుకుల కోసం దుకాణానికి వెళ్ళేటప్పుడు చేతి సంచి తీసుకెళతారు? ప్లాస్టిక్ సంచి ఎంతమంది ఉపయోగించరు అని అన్నా కూడా ఎవ్వరూ నోరు మెదపలేదు. అప్పుడు ఏలియన్ ఇలా అంటుంది, చూసారా, అవసరం లేనప్పుడు విద్యుత్తుని ఆదా చేయడం మంచి అలవాటే. అది మీరు చెయ్యరు. దానివల్ల ఆ విద్యుత్తు తయారు చేస్తున్న కార్మికుల శ్రమ వృధా, తయారైన ఆ విద్యుత్ శక్తి వృధా. అలాగే ఎక్కువ ప్లాస్టిక్ వినియోగం చెయ్యకుండా మీ వెంట ఒక బట్ట సంచిని తీసుకుపోవడం మంచి అలవాటు. దానివల్ల మీ వంతుగా ఈ భూమిలో ప్లాస్టిక్ చేరకుండా ఆగుతుంది. అలాగే అవసరానికి మించి ఆహారం పెట్టుకుని దాన్ని మరొకరి ఆకలి తీర్చడానికి కానీ లేదా నోరు లేని మూగజీవాలకు పెట్టడం కానీ చేయడం మంచి అలవాటే. ఆ మంచిని మరచి ఆ మిగిలిన ఆహారాన్ని కవర్లలో కుళ్ళబెట్టి పెంట మీద పాడేయడం, మోరీలో వేయడం చాలా చెడ్డ అలవాటు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ మనుషుల అవసరాలు మారిన తరువాత వచ్చిన మార్పులతో మీరు, మీకు, మీ చుట్టూ ఉన్న సమాజానికి, ఈ ప్రకృతికి చేస్తున్న చెడు ఎంతో ఉంది. ఆ చెడుని మంచిగా మార్చుకుంటే మీ తరువాతి తరాలు కూడా ఈ భూమి మీద మీలాగే ఆనందంగా జీవిస్తారు అని చెప్పి దైనందిన జీవితాల్లో వాడే బట్టలు, నీళ్లు ఇలా ప్రతి విషయం పట్ల మనిషి చేస్తున్న చెడుని మంచిగా మార్చుకుంటే అదే మంచి అలవాటని, రేపు రాబోయే తరం నేర్చుకోవలసిన, చదువుకోవలసిన మంచి అలవాట్లు అవే అని చెప్పడంతో ఆ పిల్లలు నలుగురికి ఆ ఏలియన్ ఆకాంక్షార్థమై ఇలా అంటున్నారు, అవును ఏలియన్, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు చెప్పిన ఆ మంచి పనులనే ఇకపై మొదలు పెడతాం. అవును, నువ్వు చెప్పిన ఈ మంచి అలవాట్లని గురించి నేను రేపు వ్యాసం రాస్తాను. మంచి అలవాట్లను ఎలా నేర్చుకోవాలో నా వ్యాసంలో చెబుతాను అని చెప్పి ఆ పిల్లలందరూ కలిసి తమకి ఈ తరానికి సరిపోయే మంచి అలవాట్లను అలవరుచుకొనవలసిన అవసరాన్ని చెప్పిన ఏలియన్కి వీడ్కోలు చెప్పి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. మనం ఈ వీడియోలో రాక్షస తిండి అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. గండబేరుండపురానికి ప్రెసిడెంట్ నాగయ్య. అతను ఊరిలో వాళ్ళకి వచ్చిన చిన్న చిన్న సమస్యలను ఊరిలో ఉన్న పంచాయతీ దగ్గర పరిష్కరిస్తూ ఉండేవాడు. ఎప్పటిలాగానే ఆ రోజు ఏదో ఇద్దరి రైతులకు పొలం మధ్య చిన్న తగాదా ఉంది అంటే తీర్చడానికి వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పి వచ్చేసరికి సమయం దాదాపు మధ్యాహ్నం దాటేసింది. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల కొంతసేపు కునుకు తీసి సాయంత్రం ఆరయ్యేసరికి బయటికి వచ్చి అలా పడక కుర్చీలో వాలాడు. అప్పుడే అతనికి గుర్తొచ్చింది, ఉదయం తగాదా తీర్చడానికి వెళ్ళినప్పుడు పంచాయతీ దగ్గర తన కండువా మర్చిపోయాను అని. వెంటనే వాళ్ల పాలేరు సీనుగాడికి ఇంటికి రమ్మని కబురు చేశాడు. అయ్యా, ఎందుకో తొందరగా రమ్మని కబురు చేశారంట. ఏమైనా అర్జెంటు పనా? చెప్పండి అయ్యా, చిటికలో చేసేస్తా. ఊరుకోరా, మీలో ఎవరు కోటీశ్వరుళ్ళు? నాగార్జున కూడా ఇలాగే అనేవాడు. చిటికలో వచ్చేస్తా అని 5 నిమిషాలు పట్టేది. మళ్ళీ వచ్చేసరికి ఎవరైనా మాటలు ఇలాగే చెప్తారు. చెప్పి చూడండి అయ్యగారు, ఈ సీనుగాడి మాట అంటే మాటే. నాగార్జున బాబు అంటే మేకప్ వేసుకోవాలా? మనం అలాగ కాదు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. సరేలేరా బాబు, నీ పనితనం కోసం నాకు తెలిసి కూడా నీతో వాదించడం అంటే నా బుద్ధి తక్కువే. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, నేను పంచాయతీ దగ్గర నా కండువా మర్చిపోయానురా. కొంచెం వెళ్ళి తీసుకురారా. ఇప్పుడు వెళ్ళమంటున్నారేంటండి మీరు? ఈ చీకటి సమయంలో ఎవరూ అటువైపు వెళ్లరు కదా. మీరు ఊరుకోండి అమ్మగారు, మీకు ఇంకా ఈ సీనుగాడి కోసం అర్థం అవ్వలేదా? నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, చూడండి అంటూ మంగా వెళ్ళొద్దని ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా సీను ఆ కండువా తీసుకురావడానికి బయలుదేరతాడు. పంచాయతీకి వెళ్లి చూసేసరికి ఆ కండువా అక్కడే గోడ మీద ఉంటుంది.
అది తీసుకొని ఇంటికి బయలుదేరతాడు. ఇంతలో అక్కడే పాడుబడి ఉన్న బంగ్లా నుండి ఏవో శబ్దాలు రావడంతో అటువైపుగా వెళ్తాడు. ఇంతలో వాడికి ఊరిలో వాళ్ళు చెప్పుకునే మాటలు గుర్తుకొస్తాయి. ఆ బంగ్లాలో ఒక పెద్ద రాక్షసి ఉందని, అది అక్కడికి వెళ్ళిన వాళ్ళని చంపేస్తుందని. కాని సీను తనకు తానే చాలా ధైర్యవంతుణ్ణి అనుకుని చెట్టు మీద దయ్యం నాకేం భయం, చెట్టు మీద దయ్యం నాకేం భయం అనుకుంటూ లోపలికి వెళ్తాడు. ఇంతలో అప్పుడే అక్కడ రాక్షసి తను తెచ్చుకున్న మేకని తినడానికి కూర్చుంటుంది. సీను మాటలకి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. ఒక్కసారిగా పైకి లేచి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులకి అప్పటి వరకు ధైర్యంగా ఉన్న సీను నోటి నుండి ఒక్క అక్షరం కూడా బయటికి రావట్లేదు. దానిని చూడగానే ఏం చెయ్యాలో తెలియక దాని చూపులకు భయపడుతూ అక్కడే నిలబడిపోయాడు. ఎవడ్రా నువ్వు? ఇక్కడికెందుకొచ్చావు? ఇక్కడ నేను ఉంటానని తెలీదా నీకో? ఆ, 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 తెలుసు. మరి తెలిసి కూడా ఇక్కడికి వచ్చావా? అది కాకుండా చెట్టు మీద దయ్యం నాకేం భయం అంటావా? అంటే నువ్వు నాకు భయపడవన్నమాట. సరే, నీకు ఎంత ధైర్యం ఉందో నేను చూస్తా. ఇప్పుడే నిన్ను నా ఆహారంగా చేసుకొని తింటాను. అయ్యో, నేను మీకు భయపడే ధైర్యం కోసం అలా అన్నాను. నన్నేమి చెయ్యొద్దు. నాకు నువ్వు అన్నా, మీ వాళ్ళు అన్నా చాలా భయం. ఈసారికి నన్ను వదిలేయి. ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కల కనిపించను. మంచి ఆకలి మీద నన్ను తినకుండా చేశావు కదరా. అందుకే ఇప్పుడు నిన్ను వదిలిపెట్టేదే లేదో. చాలా రోజుల తర్వాత మంచి ఆహారం దొరికిందే. ఇలా అనుకుంటూ రాక్షసి సీను మీదకు దూకబోతుంది. సీను వెంటనే పక్కకు జరుగుతాడు. రోజూ వచ్చి తనకు కావలసిన పనులన్నీ చేసి పెడతా అని, ఈసారికి తనని వదిలిపెట్టమని చాలా ప్రాధేయపడతాడు. కాని రాక్షసి సీను చెప్పిన మాటలు దేనికి ఒప్పుకోదు. చివరిగా రోజూ తనకి కావలసిన ఆహారం తెచ్చి పెడతా అంటాడు సీను. ఆ మాటలకి కొంచెంసేపు ఆలోచించిన రాక్షసి, నాకు నువ్వు ఏ ఆహారం తెచ్చిపెట్టనవసరం లేదు. నేను ఇక్కడ ఉంటున్నా అని తెలిసే ఈ ఊరి జనం ఎవ్వరూ కూడా ఇక్కడికి రావడమే మానేశారు. అందుకే నువ్వు ఊరిలోనే తిరుగుతావు కాబట్టి నాకు కావలసినప్పుడు నీ శరీరంలోకి వస్తాను. అమ్మయ్యా, అయితే నన్ను ఇప్పుడు ఏమీ చెయ్యవన్నమాట. అవును, నా శరీరంలోకి వస్తే వచ్చావు, కానీ నాకున్న ఇల్లు నీ పేరు మీద రాయించుకోవు కదా. అసలే మా మామ నా దగ్గర ఏమీ లేదని పిల్లనివ్వడానికి తెగ ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఇల్లు కూడా నాకు తెలియకుండా రాయించేసుకుంటే మొత్తానికి పిల్లని ఇవ్వనని నా మొహం మీదే చెప్పేస్తాడు. నీ ఇల్లు నాకెందుకో? ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు చూడలేదా ఎంత పెద్దదో? అవును, నిజమే కదా. నేను అన్నవి ఏమీ మనసులో పెట్టుకోకు. ఇప్పటికీ నన్ను వదిలేయి. నువ్వు కావలసినప్పుడు రా, నాకు ఆలస్యం అవుతుంది. ఇలా సీను ఆ రాక్షసి దగ్గర సెలవు తీసుకుని నాగయ్య కండువ తీసుకుని నాగయ్య ఇంటికి వెళ్తాడు. ఆ కండువని జాగ్రత్తగా నాగయ్యకి అప్పగించి అక్కడి నుండి తన ఇంటికి బయలుదేరిపోతుంటాడు. ఇంతలో, వరే సీను, వంట అయిపోయిందిరా, 2 మెతుకులు తినేసి వెళ్ళు. ఈరోజు నాటుకోడి కూర వండాను. సరే అమ్మగారు, కాళ్ళు చేతులు కడుక్కుని వస్తాను. అవునురా సీను, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానని చెప్పి అంతసేపు ఆ పంచాయతీలో ఉండి ఏమి చేశావురా? అదే అదే అయ్యగారు, నేను వెళ్ళేసరికి అక్కడ చీకటిగా ఉంది. నాకు అక్కడ మీ కండువా ఎక్కడా కనిపించలేదు. తిరిగి వచ్చేద్దామనుకుంటే మీలా తీర్పులు చెప్పేవారికి కండువా అంటే ప్రాణంతో సమానం కదండి. అందండి, నేను పెద్దరాయుడు సినిమాలో చూశాను. అందుకే దానికోసం వెతికేసరికి ఎంత సమయం అయింది. నిజమేరా సీను, నేను కూడా చూశానా సినిమా. సీను మాటలకి నవ్వుకుని నాగయ్య సీనుని భోజనం చేయమని చెప్పి అక్కడే పడక కుర్చీలో వాల్తాడు. మంగ సీనుకి భోజనం వడ్డిస్తుంది. నాటుకోడి కూర వేయగానే ఆ వాసనకి రాక్షసి ఒక్కసారిగా సీను శరీరంలోకి ప్రవేశిస్తుంది. మంగ వడ్డించిన అన్నాన్ని మొత్తం ఒక్క ముద్దులో తినేస్తుంది. ఇంకా కావాలని అడుగుతుంది. సీను ఇంత వేగంగా తినడం మంగ ఎప్పుడూ చూడలేదు. పోనీలే, ఆకలి మీద ఉన్నాడేమో అనుకుని మళ్లీ వడ్డిస్తుంది. వండిన కూర మొత్తం అయిపోయే వరకు అలా తింటూనే ఉంటుంది.
ఆ కూర మొత్తం అయిపోగానే ఆ రాక్షసి సీను నుండి బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే సీను మళ్ళీ మంగను అన్నం అడుగుతాడు. నేను ఇంకెక్కడి నుంచి తీసుకురానురా? వండింది మొత్తం నీకే పెట్టాను కదరా. అయినా ఇంత ఆకలిగా ఎలా ఉన్నావురా? ఈసారి ఆకలి వేసినప్పుడు కడుపు మార్చుకోకుండా మా ఇంటికి రా. సరే అమ్మగారు. ఒరేయ్, చెప్పడం మర్చిపోయాను. రేపు మా ఊరిలో మునసబు గారి ఇంటిలో ఏదో పార్టీ అంట. అక్కడ కొంచెం పని ఉంటుంది. పెందలకన్నే వచ్చేయి, భోజనాలు అక్కడే. సీను అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. పాపం ప్రెసిడెంట్ గారి ఇంట్లో కోడికూర మొత్తం రాక్షసి తినేయడం వల్ల సీను ఏమీ తినకపోవడం వల్ల ఆ రాత్రి ఆకలితో సీనుకి నిద్ర పట్టదు. మరునాడు ఉదయమే లేచి మునసబు గారింటికి వెళ్ళి అక్కడ పనులన్నీ చాలా బాగా చక్కబెడతాడు. పనులన్నీ అయిపోయాక చివరిలో భోజనానికి కూర్చుంటాడు. సీను భోజనానికి కూర్చోగాని అక్కడ ఖాళీగా ఉన్నవారు వడ్డిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ మాంసం వాసనలకి ఆ రాక్షసి మళ్లీ సీను శరీరంలోకి వస్తుంది. అందరూ చూస్తూ ఉండగా మామూలుగా సీను ఎలా తింటాడో అలానే తినేది. సీనుని ఎవరూ పట్టించుకోవట్లేదు అని అనుకునేసరికి తన నిజరూపంలోకి మారిపోయి ప్రశాంతంగా తినేది. ఇలా అక్కడ ఉన్న వంటలు మొత్తం కూడా ఖాళీ చేసేసింది. ఇది చూసిన అక్కడి వారు, ఒరే వెంకన్న, నువ్వు సీనుగాడిని చూసావేంట్రా? ఇందాక మున్సబు గారి ఇంటి దగ్గర చివర్లో మిగిలిన వంటలు మొత్తం వాడు ఒక్కడే తినేశాడు. అవునరా, నేను అక్కడే ఉన్నాను. కానీ అక్కడ తిన్నది సీనుగాడు కాదు అనిపిస్తుందిరా. ఎందుకంటే వాడు తింటున్నప్పుడు నాకు వాడిలో ఒక రాక్షసి రూపం కనిపించిందిరా. అవునరా, నాకు కూడా అలాగే కనిపించింది. కాకపోతే ఎవరికైనా చెప్తే అది నన్ను ఏమైనా చేస్తుందేమో అని భయమేసి చెప్పలేదురా. ఇలా వీళ్ళనుకున్న మాటలు ఆ నోట ఈ నోట ప్రెసిడెంట్ వరకు చేరాయి. అప్పుడు ప్రెసిడెంట్ భార్య మంగ కూడా ప్రెసిడెంట్తో ఇదే విషయం చెప్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర నాటుకోడి కూర వండినప్పుడు మొత్తం ఒక్కడే తినేశాడని చెప్తే నమ్మకుండా తిట్టారని గుర్తు చేస్తుంది. వెంటనే ప్రెసిడెంట్కి అనుమానం వచ్చి సీనుని పిలుస్తాడు. ఒరే సీను, ఆ రోజున నా కండవా తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నువ్వు పంచాయతీకి వెళ్ళావా, లేదంటే ఎక్కడికైనా వెళ్ళావా? అది పంచాయతీకి వెళ్ళానండి. అప్పుడే ఆ పాడుబడిన బంగ్లాలో ఏదో శబ్దం వినిపిస్తే అక్కడికి వెళ్ళానండి అంటూ జరిగింది మొత్తం చెప్తాడు. నాకే ధైర్యం ఎక్కువ అంటూ ఎంత పని చేశావు కదరా. వెంటనే ఒక మంత్రాల మాంత్రికుడికి కబురు పంపుతాడు నాగయ్య. ఆ మంత్రాల మాంత్రికుడు ఏవేవో పూజలు చేసి ఆ రాక్షసిని అక్కడికి రప్పిస్తాడు. ఆ రాక్షసిని చూడగానే, ఏమే, ఇన్ని రోజులు నాతో ఆడుకున్నావు కదే, ఈరోజు నీకు ఈ మాంత్రికుడి చేతుల్లో మూడింది. ఒరే సీనుగా, నువ్వు కంగారు పడకురా. ఇక్కడికి వచ్చినంత మాత్రాన నీవు వీడికి లొంగిపోయినట్టు కాదు. ఈ చక్రంలో నుండి బయటకు రాని నీ పని చెప్తాను అంటూ సీను మీద దూకబోయింది. వెంటనే సీను నాగయ్య వెనక్కి వెళ్ళిపోతారు. కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండమని సీనుని హెచ్చరిస్తాడు మాంత్రికుడు. తర్వాత చాలాసేపు దాంతో మాట్లాడి ఏం కావాలో అడుగుతాడు. దానికి గాను ఆ రాక్షసి, నేను నా కడుపు నిండా తిని చాలా రోజులైంది. నేను ఆ పాడుబడిన బంగ్లాలో ఉంటున్నా అని తెలిసి దగ్గర నుండి అక్కడికి ఒక్క పిట్ట కూడా రావడం మానేసింది. కాబట్టి నా కడుపు నిండా ఆకలి తీరిస్తే నేను ఈ ఊరి నుండి వెళ్ళిపోతాను. నీ కడుపు నిండాలంటే నీకు ఏం కావాలో చెప్పు, ఆ ఏర్పాట్లు నేను చేయిస్తాను. నాకు ఒక పెద్ద రాశి అన్నం, దానిలోని 2 దున్నపోతులు, ఒక 1/2 డజను మేకలు, 1 డజను కోళ్లు కావాలి. సరే, నువ్వు అడిగినవి అన్నీ ఏర్పాటు చేస్తాను. అవి తిన్నాక నువ్వు ఈ ఊరును విడిచి వెళ్ళిపోవాలి. తప్పకుండా వెళ్ళిపోతాను. రాక్షసి మాట ఇచ్చిన తర్వాత ఊరిలో వాళ్ళందరూ కలిసి వాళ్ళ స్తోమతకు తగ్గట్టు డబ్బులు వేసుకుని రాక్షసికి కావలసినవి మొత్తం ఆ పాడుబడిన బంగ్లా దగ్గరే ఏర్పాటు చేస్తారు. వాటన్నిటినీ కూడా తృప్తిగా తింటుంది రాక్షసి. ఇచ్చిన మాట ప్రకారం ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఒకసారి సీను దగ్గరికి వెళ్తుంది. నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నీకోసం ఎవరికి నా అంతటి నేను చెప్పలేదు. నువ్వు నన్ను ఏమీ చేయకూడదు. నేను నిన్ను ఏమీ చేయడానికి రాలేదు. నేను నీ శరీరంలో ప్రవేశించడం వల్లనే
చాలా ఏళ్లుగా నిండని నా కడుపు ఈరోజు నీ వల్లనే ఆకలి బాధ లేకుండా ఉంది. నువ్వు ఆ బంగ్లాలోకి వచ్చి మంచి పని చేశావు. కాబట్టి నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను 3 సార్లు పొట్టి రాక్షసి అని పిలిస్తే నీకు సాయం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. తరువాత సీను ఆ బంగ్లాలోకి వెళ్ళబట్టే ఆ ఊరికి ఆ రాక్షసి బెడద తప్పిందని, సీను చాలా ధైర్యవంతుడని సీను వాళ్ల మామ తన కూతుర్ని సీనుకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. మొత్తానికి సీను ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న పెళ్లి ఈ రాక్షసి వల్ల ఇలా అయ్యింది. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.